డి బ్లాక్ ఎలిమెంట్స్లో వెరీ ఇంపార్టెంట్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి జేఈఈ మరియు నీట్ మరియు ఎంసెట్ లాంటి వాటిలో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అయితే ఈ క్వశ్చన్ వేటిపైన వస్తుందంటే రీజన్ ఏంటంటే వీటి యొక్క స్పెషల్ క్యారెక్టర్, స్పెషల్ ప్రాపర్టీస్ పైన వస్తుంది. ఎందుకు డి బ్లాక్ ఎలిమెంట్స్కి స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయంటే ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్లో వేకెంట్ డి ఆర్బిటాల్స్ మరియు అట్లాగే సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఈ రెండు రీజన్స్ వల్ల ఇవి స్పెషల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. వాటిపైన క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. మరి ఈరోజు ఈ వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్గా లాస్ట్ ఇయర్ ప్రీవియస్ 20 క్వశ్చన్స్ మనం ఒకసారి చూద్దాం. మెయిన్స్ కానీ అట్లాగే నీట్లో కానీ వచ్చినటువంటి, ఎంసెట్లో కానీ వచ్చినటువంటి ఒక 20 క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్, ఓల్డ్ క్వశ్చన్స్ గురించి మనము డిస్కషన్ చేద్దాం. మీకు ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆలస్యం ఎందుకు, వెంటనే మనము ఈ వీడియోను చూసేద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్ us స్టార్ట్ ది వీడియో. ఇక మొట్టమొదట క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, ఇవి ఈ 20 కూడా మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. జేఈఈ, నీట్, ఎంసెట్ విత్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మనం ఒకసారి డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 2020లో ఇచ్చారు. విచ్ ఎలిమెంట్ షోస్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనమాట. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 20 క్వశ్చన్స్ అనమాట. ప్రీవియస్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మనం ఒకసారి ఇక్కడ చూస్తున్నాం. వీటిలో మొట్టమొదటి క్వశ్చన్ చూసినట్లయితే మెయిన్స్లో 2020లో వచ్చినటువంటి క్వశ్చన్, విచ్ ఎలిమెంట్ షోస్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఇది ఆన్సర్ వచ్చేసి మ్యాంగనీస్ అనేది హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్ కలిగి ఉంటుంది. ఇక్కడ +2 నుంచి ఇది +7 వరకు, అంటే +2, +3, +4, +5, +6 అండ్ +7 వరకు మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్స్ని కలిగి ఉంటుంది. అందుకని మ్యాక్సిమం వెరైటీ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఇన్ 3D సిరీస్లో మనం తీసుకుంటే అది మ్యాంగనీస్ మాత్రమే. కాబట్టి ఇది మ్యాంగనీస్ పైన క్వశ్చన్ వచ్చింది, కాబట్టి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నీట్ 2021లో వచ్చినటువంటి క్వశ్చన్ చూడండి, విచ్ అయాన్ ఈజ్ కలర్లెస్ ఉన్నటువంటి అయాన్ ఇది స్కాండియం 3+. స్కాండియం 3+లో ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉండవు, అందుకని ఇది ఎలా ఉంటుందంటే కలర్లెస్గా ఉంటుంది. చూడండి, స్కాండియం హ్యాస్ నో డి ఎలక్ట్రాన్స్, అంటే నో డి ఎలక్ట్రాన్స్ అంటే డీలో ఉన్నటువంటి సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉండవు, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ దీంట్లో ఉండవు. సో డిడి ట్రాన్సిషన్ అనేది జరగదు, కాబట్టి ఇవి కలర్లెస్గా ఉంటాయి. ఇది రీజన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఎంసెట్ 2018లో వచ్చినటువంటి క్వశ్చన్ మనం చూస్తే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షోస్ కెటాలిటిక్ యాక్టివిటీ ఇచ్చినటువంటి వాటిలో మనకు వెనైడియం పెంటాక్సైడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది స్టాక్ క్వశ్చన్. యూజ్డ్ ఇన్ కాంటాక్ట్ ప్రాసెస్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రిపరేషన్లో కాంటాక్ట్ ప్రాసెస్లో మనకు వెనైడియం పెంటాక్సైడ్ అనేది ఇక్కడ క్యాటలిస్ట్గా యూజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ నెక్స్ట్ జేఈఈ 2016లో ఇచ్చిన క్వశ్చన్ మనం చూసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ స్టేబుల్ +1 ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఇక్కడ స్టేబుల్ +1 ఆక్సిడేషన్ స్టేట్ కాపర్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. కాపర్ ప్లస్ ఈ స్టేబుల్ డ్యూ టు ఫుల్ 3D10 కాన్ఫిగరేషన్ అనమాట. 3D10 అంటే డి ఆర్బిటాల్ 10 ఎలక్ట్రాన్స్ అవసరం. 10 ఎలక్ట్రాన్స్తో ఉన్నప్పుడు అది స్టేబుల్గా ఉంటుంది, అంటే ఫుల్ ఫీల్డ్ అనమాట. ఫుల్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉండడం వల్ల ఇది స్టేబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, నీట్ 17లో, వై డు ట్రాన్సిషన్ మెటల్స్ ఫామ్ కలర్డ్ అయాన్స్. ఎందుకు ఇవి కలర్డ్ అయాన్స్ ఫామ్ చేస్తాయంటే మీకు ఇందాక చెప్పాను. రీజన్స్ ఏంటంటే వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉంటాయి, అంటే పార్షియల్లీ ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ అండ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల ఇవి కలర్డ్ అయాన్స్ని ఫామ్ చేస్తాయి. దట్ ఈస్ డి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరుగుతుంది. అంటే డి సబ్షెల్ నుంచి ఎలక్ట్రాన్ డి సబ్షెల్లోకి ఇంకొక, అంటే దాంట్లో ఉన్నటువంటి ఇంకొక దాంట్లో డి సబ్షెల్లోకి అది జంప్ చేసినప్పుడు, ఆ చేంజ్ అయినప్పుడు, ట్రాన్సిషన్ జరిగినప్పుడు మనకు కలర్డ్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఏ ఎలక్ట్రాన్స్ జంప్ అయితే అంటే సింగిల్ ఎలక్ట్రాన్స్. వీటిలో సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి డిడి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరిగి మనకు కలర్డ్ అయాన్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, జేఈ మెయిన్స్ 2018లో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్రోమియం ఈస్. ఇది క్రోమియం వచ్చేసి 3d5 4s2. జనరల్గా 3d4 4s2 ఉండాలా, కానీ ఇక్కడ హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ 3d5కు రావడంతో S2లో ఎలక్ట్రాన్ జంప్ అయి 3Dలోకి వెళ్ళడం వల్ల 3d5 అనేది ఇక్కడ హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఇది ఒక స్పెషల్ కాన్ఫిగరేషన్, ఇది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ కాన్ఫిగరేషన్ కూడా గుర్తుంచుకోవాలి. డ్యూ టు స్టెబిలిటీ ఆఫ్ హాఫ్ ఫీల్డ్ D5 కాన్ఫిగరేషన్ ఇది రీఅరేంజ్ చేసుకుని స్టేబుల్గా ఉంటుందన్నమాట. ఇక ఎంసెట్ 2020లో వచ్చినటువంటి క్వశ్చన్, విచ్ అయాన్ ఈజ్ మోస్ట్ పారామాగ్నెటిక్. చూడండి, పారామాగ్నెటిక్ మ్యాంగనీస్ 2+ ఇస్ ది పారామాగ్నెటిక్. ఇక్కడ 5 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఇది పారామాగ్నెటిజంని కలిగి ఉంటుంది అనమాట. నెక్స్ట్
8th క్వశ్చన్ చూడండి, నీట్ 16లో వచ్చిన 2016లో ఇచ్చినటువంటి క్వశ్చన్, విచ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ హేబర్స్ ప్రాసెస్ అంటే ఐరన్. సో ఇక్కడ ఫైనలీ డివైడెడ్ ఐరన్ ఈజ్ ఏ క్యాటలిస్ట్ ఇన్ అమోనియా ప్రిపరేషన్ అనమాట. హేబర్ ప్రాసెస్లో అమోనియా ప్రిపరేషన్లో ఇది యూజ్ చేయడం జరుగుతుంది. ఇక జేఈ 2015లో ఇచ్చిన క్వశ్చన్ చూడండి, 9th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రాన్సిషన్ మెటల్, దట్ ఈస్ జింక్ ఈజ్ ఏ ట్రాన్సిషన్, నాట్ ఏ ట్రాన్సిషన్ మెటల్. ఇట్ ఈస్ ఏ డి బ్లాక్ ఎలిమెంట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ట్రాన్సిషన్ మెటల్. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. జింక్ హ్యాస్ D10 కాన్ఫిగరేషన్, సో నో డి వేకెంట్ డి ఆర్బిటాల్స్, దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఏ ట్రాన్సిషన్ ఎలిమెంట్, బట్ ఇట్ ఈస్ ఏ డి బ్లాక్ ఎలిమెంట్ బట్ ఇట్ ఈస్ నాట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్, నీట్ 20లో ఇచ్చినటువంటిది, వై డూ ట్రాన్సిషన్ మెటల్స్ ఫార్మ్ కాంప్లెక్స్ అయాన్స్ డ్యూ టు స్మాల్ సైజ్ అండ్ హై చార్జ్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ డి ఆర్బిటాల్స్, అవైలబిలిటీ ఆఫ్ వేకెంట్ డి ఆర్బిటాల్స్. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై దే ఫార్మ్ కాంప్లెక్స్ అయాన్స్, అందుకని ఇవి కాంప్లెక్స్ అయాన్ని ఫామ్ చేస్తాయి, ఎందుకంటే వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఎంసెట్ 2017లో ఇచ్చినటువంటి క్వశ్చన్, విచ్ షోస్ హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్, హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ దేనికంటే టంగ్స్టన్. ఆన్సర్ ఇస్ టంగ్స్టన్కు మనకు హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. స్ట్రాంగ్ మెటాలిక్ బాండ్ డ్యూ టు అన్పేర్డ్ డి ఎలక్ట్రాన్స్, దట్ ఈస్ ది రీజన్ అనమాట. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్ మనం చూసినట్లయితే జేఈ 2017లో ఇచ్చినటువంటి క్వశ్చన్, విచ్ పేర్ ఫార్మ్స్ ఆంఫోట్రిక్ ఆక్సైడ్. సో జింక్ క్రోమియం రెండు ఇచ్చాడు ఆంఫోట్రిక్లో, సో రియాక్ట్ విత్ both acid and bases, so that is called amphoteric nature. So zinc and copper, chromium, both are the amphoteric oxides. Okay, next NEET 2022లో ఇచ్చినటువంటి క్వశ్చన్ తీసుకుంటే, the color of titanium hydride చూడండి ఈజ్ డ్యూ టు DD ట్రాన్సిషన్ అనమాట. ఇది ఒక మనకు కాంప్లెక్స్ కాంపౌండ్, దీంట్లో ఎందుకు ఉంటుందనంటే DD ట్రాన్సిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, DD ట్రాన్సిషన్ వల్లనే మనకు కలర్డ్ కానీ, తర్వాత మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కానీ, అలాగే కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫార్మేషన్ కానీ, ఇవన్నీ కూడా DD ట్రాన్సిషన్ వల్లనే జరుగుతాయి. నెక్స్ట్ 14th క్వశ్చన్ తీసుకున్నట్లయితే, విచ్ ఎలిమెంట్ హ్యాస్, ఇది G 2014లో ఇచ్చింది, విచ్ ఎలిమెంట్ హ్యాస్ కంప్లీట్లీ ఫిల్డ్ డి ఆర్బిటాల్ ఇన్ ఇట్స్ గ్రౌండ్ స్టేట్ అండ్ +2 ఆక్సిడేషన్ స్టేట్ అంటే జింక్ అనమాట. జింక్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఆన్సర్ జింక్. నెక్స్ట్ 15th క్వశ్చన్ నీట్ 18లో చూడండి, విచ్ హ్యాస్ మ్యాక్సిమం అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అంటే మ్యాంగనీస్ అనమాట. దట్స్ వై ఇట్ ఈస్ +7 ఆక్సిడేషన్ స్టేట్ కూడా ఇది చూపిస్తుంది, మ్యాంగనీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ 16th క్వశ్చన్ చూసినట్లయితే మనకు 2016 ఎంసెట్లో ఇచ్చినటువంటిది, విచ్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్టెయిన్లెస్ స్టీల్ అంటే క్రోమియం ఈజ్ యూజ్డ్ ఇన్ ది స్టెయిన్లెస్ స్టీల్. ఓకే, నెక్స్ట్ జేఈ మెయిన్స్లో మనం చూసినట్లయితే 2013లో ఇచ్చినటువంటిది, విచ్ ఈజ్ ఏ డి బ్లాక్ ఎలిమెంట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ట్రాన్సిషన్ మెటల్. ఇందాక వచ్చినటువంటి క్వశ్చనే. సో ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ డి బ్లాక్ ఎలిమెంట్ బట్ ఇట్ ఈస్ నాట్ ట్రాన్సిషన్ మెటల్, దట్ ఈస్ జింక్ అనమాట. ఓకే, నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి, నీట్ 2019లో ఇచ్చింది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కలర్డ్. జింక్ 2+ ఈజ్ నాట్ కలర్డ్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ సింగిల్ ఎలక్ట్రాన్స్. ఓకే, నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి, ఇక్కడ 19th క్వశ్చన్ G 2021లో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే, విచ్ ఎలిమెంట్ షోస్ +2 and +3 ఆక్సిడేషన్ స్టేట్స్, మీన్స్ ఐరన్ షోస్ +2 and +3 ఆక్సిడేషన్ స్టేట్స్. ఓకే, నెక్స్ట్ 2021లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎంసెట్లో, విచ్ ట్రాన్సిషన్ మెటల్ ఈజ్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్, దట్ ఈస్ మెర్క్యూరీ. ఇది బాగా తెలిసినటువంటిది, మెర్క్యూరీ ఈజ్ లిక్విడ్ ఇన్ ది రూమ్ టెంపరేచర్. ఓకే, ఇవి టోటల్గా 20 క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్, ఓల్డ్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఇక మనం ఒక్కసారి డి బ్లాక్ ఎలిమెంట్ సమ్మరైజ్ చేసుకున్నట్లయితే చూడండి, ప్రాపర్టీస్ ఏంటి, ఇక్కడ ఒక్కసారి క్విక్ రివిజన్ ఒకసారి చూసుకోండి, ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేటప్పటికి N-1 D 1 to 10 NS 0 to 2 ఉంటుంది, ఇది కాన్ఫిగరేషన్, జనరల్ కాన్ఫిగరేషన్. అట్లాగే ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే ఇవి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ మనకు చూపించడం జరుగుతుంది. అట్లాగే మ్యాగ్నెటిక్ బిహేవియర్ అంటే పారామ్యాగ్నెటిక్ బిహేవియర్ అంటే డ్యూ టు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనమాట. కలర్ అంటే కలర్డ్ కాంప్లెక్స్ DD ట్రాన్సిషన్స్ వల్ల. కెటాలిక్ ప్రాపర్టీ అంటే ఎక్సలెంట్ క్యాటలిస్ట్గా వర్క్ చేస్తాయి, ఇది కూడా సేమ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వల్లనే. అట్లాగే కాంప్లెక్స్ ఫార్మేషన్ అంటే డ్యూ టు స్మాల్ సైజ్ అండ్ వేకెంట్ ఆర్బిటాల్స్ DD ట్రాన్సిషన్, డి ఆర్బిటాల్స్ వేకెంట్ వల్ల. నెక్స్ట్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ హైగా ఉంటాయి. ఓకే, ఈ విధంగా మనము వీటిని గురించి మనం తెలుసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ టోటల్ 20 ఇంపార్టెంట్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఓకే, I will stop here and I will continue in the next class with another topic, that is F block elements. Okay, thank you very much. సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి, మీ ఫ్రెండ్స్ పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. వీ విల్ మేక్ అ వీడియో ఫర్ యూ.
Thank you for watching. See you in the next best clip.